పాల మీద మీగడతోటి మనం అంటే పెరుగు తోడు పెట్టకుండా ఓన్లీ పాలని కాగబెట్టిన తర్వాత పాలు కొంచెం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అప్పుడు చక్కగా అన్నమాట పైన మీగడంతా కూడా చాలా మందంగా మీగడ అనేది మనకి తయారవుతుంది. ఆ మీగడని తోడు పెట్టకుండా రోజు కలెక్ట్ చేసి పెట్టుకోండి. కలెక్ట్ చేసి పెట్టుకుంటే చాలా వరకు చాలా వస్తూ ఉంటుంది కదా. అంటే మనం రోజు కొంచెం 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 పెట్టుకుంటే ఈ మాత్రం కూడా ఒక 3 రోజులు అయితే ఈ మాత్రం అయితే వస్తుంది. ఇంకా ఎక్కువ పాలు తీసుకునే వాళ్ళకి ఇంకా ఎక్కువగానే వస్తుంది. అప్పుడు మనం ఏంటంటే నెయ్యి బాగా రేటు ఉంది కాబట్టి మన ఇంట్లో వచ్చిన పాలతోటి మనం ఇలా నెయ్యిని ప్రిపేర్ చేసుకుందాం. నెయ్యిని ప్రిపేర్ చేసుకునే పద్ధతి మనం ఇలా మిక్సీ జార్లో వేసుకుని కొన్ని నీళ్లు యాడ్ చేయండి. ఎందుకంటే మీగడ గట్టిగా అవుతుంది కాబట్టి ఫ్రిడ్జ్లో పెడితే కొన్ని నీళ్లు యాడ్ చేసేసి దీన్ని మనం రివర్స్లో తిప్పాలి. గుర్తు పెట్టుకోండి, రివర్స్లో మాత్రమే తిప్పాలి. జస్ట్ ఇలా తీసి చూసుకోండి. మనకి ఇలా ఎన్నపూస అయితే రెడీ అవుతుంది. ఇంకా దీంట్లోకి మనం కొన్ని నీళ్ళని యాడ్ చేసుకుందాం. ఇది చాలా గట్టిగా ఉందన్నమాట. కొన్ని నీళ్ళని యాడ్ చేసుకుందాం. మూత తీసేటప్పుడు కూడా నిదానంగా తీయండి. ఎందుకు అంటే వెంటనే మనం మూత తీస్తే దీని నిండా వచ్చి ఉంటుంది కాబట్టి లోపల మనకంతా కూడా ఇలా మిక్సీ నిండా కూడా పడే అవకాశం ఉంటుంది. మనకి నెయ్యి వెన్నపూస అంటే కొంచెం జిడ్డుగా ఉంటుంది కాబట్టి మిక్సీ అంతా అయితే బాగుండదు. ఇది ఒక చిన్న టిప్ మాత్రమే, మీకు నచ్చితే ఫాలో అవ్వండి. చూసారు కదా వెన్నపూస అంతా కూడా ఎలా వచ్చిందో మనకి. ఇంకా ఇదంతా మనకి వెన్న అయినట్టు అనమాట. అంటే మనం దీన్ని ఇప్పుడు కరిగించుకొని చక్కగా నెయ్యిని చేసుకోవచ్చు. చూసారు కదా, మన ఇంట్లోనే మనము 2 days 3 days అలా ఒక వారం అయినా కానీ కొంచెం కొంచెం మీగడంతా కూడా మనం కలెక్ట్ చేసి